లెట్స్ గో టు 1 John 2:15. మొదటి యోహాను 2వ అధ్యాయం 15 నుంచి చదువుకుందాం. ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. చాలు. John the disciple is talking about the world. భక్తుడైన యోహాను తన బిడ్డలు, దేవుని బిడ్డల గురించి మాట్లాడుతున్నాడు. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. There is a serious caution, instructions by God. There is a serious cautions and instructions by the Holy Spirit. There is some instructions and serious instructions from the Holy Spirit. చూడండి ఏమంటున్నాడు దేవుడు. అసలు అది జీర్ణించుకోలేము కదా. మేబీ వీఆర్ ఇంటూ సమ్ డిఫరెంట్ యాక్టివిటీస్, వీ మే లవ్ సంథింగ్. ఫర్ ఆల్ దట్ ఈజ్ ఇన్ ద వరల్డ్, ద లస్ట్ ఆఫ్ ద ఫ్లెష్ అండ్ ద లస్ట్ ఆఫ్ ద ఐస్ అండ్ ద pride of life is not of Father but is of the world. ఇంగ్లీష్లో చాలా క్లియర్గా ఉంది. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను మనము ప్రేమించకూడదని దేవుడు మనల్ని నాక్ చేస్తున్నాడు. The Lord is knocking your hearts today. Don't love the world. లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకూడదు మనం. ఈ స్క్రిప్చర్ నేను చదువుతుంటే ఇంకొక స్క్రిప్చర్ నాకు ట్రిగర్ అయింది. ఎందుకు దేవుడు లోకములో ఉన్న వాటిని ప్రేమించొద్దంటున్నాడు? బట్ దెర్ ఈస్ ఎ స్క్రిప్చర్ కాల్డ్ దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. అంటే ఆయన ప్రేమించచ్చా? ఆయన సినిమాలకు వెళ్ళచ్చా? ఆయన డిస్కోలకి పబ్బులకి వెళ్ళచ్చా? ఆయన ఎక్కడికంటే అక్కడికి వెళ్ళచ్చా? ఆయన ఫ్రెండ్స్ని కలవచ్చా? అంటే ఆయన ప్రేమించవచ్చు, మనం ప్రేమించకూడదా? ఏంటి రూలు? బాగుంది కదా. ఆయన ప్రేమించవచ్చు, మనము ప్రేమించకూడదంట. ఏంటి రూలు? అర్థం కావట్లేదు చాలామందికి. కన్ఫ్యూజ్ అవ్వకండి. I'll tell you. లోకములో ఉన్న వాటినైనను మీరు ప్రేమించకండి. సో హౌ కమ్ యూ లవ్ థింగ్స్ అండ్ హౌ కమ్ యూ ఎక్స్ప్రెస్ యువర్ లవ్? ఎలా మీరు ప్రేమిస్తారు తెలుసా? చూడండి, చూసిన దాన్ని బట్టి. వాట్ యు సీ యు లవ్ ఇట్. నువ్వు దేన్నైతే చూస్తావో దాన్ని ప్రేమిస్తావు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, లవ్ నాట్ ద వరల్డ్ నైదర్ ద థింగ్స్ దట్ ఆర్ ఇన్ ద వరల్డ్. ఇఫ్ ఎనీ మ్యాన్ లవ్ ద వరల్డ్, ద లవ్ ఆఫ్ ఫాదర్ ఈజ్ నాట్ ఇన్ హిమ్. ఈరోజు రెండిటికి యుద్ధం జరుగుతుంది. ఏంటంటే లోకము, వాక్యము. వరల్డ్ అండ్ వర్డ్. ఈ మధ్య ఎందుకు ఇలాంటివి వస్తున్నాయి, దేవుడు ఇలాంటివే ఇస్తూ ఉన్నాడు. సో దెర్ ఆర్ ఫైటింగ్స్ బిట్వీన్ గుడ్ అండ్ బ్యాడ్. వెలుగుకి చీకటికి యుద్ధం జరుగుతూ ఉంది ప్రతిరోజు.
మంచికి చెడుకి ప్రతిరోజు యుద్ధం జరుగుతూ ఉంది. పాపికి పరిశుద్ధుడికి రోజు యుద్ధం జరుగుతూ ఉంది. అలాగే మన ఆనవాయితీ ప్రకారము భార్యాభర్తలకి కొట్లాటలు జరుగుతూ ఉన్నాయి. ఇంట్లో అక్క చెల్లెళ్ళకి యుద్ధము జరుగుతూ ఉంది. తల్లిదండ్రులకి యుద్ధము జరుగుతూ ఉంది. ఫైటింగ్స్. ఒకవేళ నువ్వు వాక్యములో ఉంటే నీ అపోనెంట్ లోకములో ఉండాలా. ఒకవేళ నువ్వే లోకంలో ఉంటే నీ అపోనెంట్ వాక్యములు. ఏదో ఒకటి ఉంటుంది. 2 వాక్యాలు కొట్టుకోవు. 2 వాక్యాలు చెప్పండి. 2 వాక్యాలు, 2 స్క్రిప్చర్స్, 2 ఆత్మీయులు కొట్టుకోరు. 2 దైవ భయం కలిగిన వాళ్ళు కొట్టుకోరు. ఇంకోటి కూడా చెప్తున్నా, 2 లోకస్తులు కొట్టుకోరు. తాగుబోతులు కొట్టుకుంటారు. 2 చక్క కూర్చొని చక్కరే సాయంకాలం 6 గంటలకు వచ్చేయండి రా, చక్క నీట్గా ప్లాన్ చేసుకుందాం. అస్సలు గొడవలు కాదు కదా, అరుపులు కూడా వినిపించవు. ఇది నేను చెప్తున్నాను మీకు. 2 లోకస్తులు అసలు కొట్టుకోరు. 2 వాక్యమును అనుసరించిన వారు అసలు కొట్టుకోరు. ఎవ్రీ డే ఎస్ ఆర్ నో. 2 మంచోళ్ళు కొట్టుకోవడం చూసావా? నువ్వు చూడలేవు. 2 మంచోళ్ళు కొట్టుకోవడం ఎప్పుడైనా చూసావా? నువ్వు చూడవు. లేదా పోనీ 2 చెడ్డోళ్ళు కొట్టుకోవడం చూసావా? కష్టం. రేర్ కేసెస్. ఎవ్రీ డే నీ ఇంట్లో ఒకరు వాక్యం చదువుతుంటే ఒకరు లోకాన్ని చదువుతూ ఉంటారు. నువ్వు వాక్యంలో ఎదుగుతూ ఉంటే ఒకరు లోకంలో చక్కగా ఎదుగుతుంటారు. ఒక కూతురేమో వాక్యంలో ఎదుగుతుంటే ఇంకో కూతురేమో లోకంలో ఎదుగుతుంటుంది. ఒక కొడుకేమో వాక్యంలో ఎదుగుతుంటే రెండో కొడుకేమో లోకంలో ఎదుగుతుంటాడు. భర్త ఏమో వాక్యంలో ఎదుగుతుంటే భార్య సినిమాలు చూస్తూ ఉంటుంది. లేదా భార్యలు బాగా ప్రార్థన చేస్తూ ఉంటే భర్తలు పొద్దుగూకులు ఎక్కడుంటారు? వైన్ షాప్ ముందు, పాన్ డబ్బాల ముందు, తర్వాత సినిమా థియేటర్ల ముందు, పబ్బుల ముందు. ఏంది ప్రభా, వాక్యంలో ఎదిగే వాళ్ళందరూ ఒక ఇంట్లో పెట్టచ్చు కదా, లోకంలో ఉన్న వాళ్ళందరూ ఇంకో ఇంట్లో పెట్టచ్చు కదా. మా ఇంట్లో ఏంది మొత్తం ఇవే ఉన్నాయి, ఇటు వాక్యం ఇటు లోకం. అమ్మా మన గురించే మాట్లాడుకోవాలి. నేను వేరే వాళ్ళ గురించి అస్సలు నాకు అసలు అనవసరం. అసలు ఇట్ ఈస్ నన్ ఆఫ్ మై బిజినెస్. అసలు నేను ఎవరి గురించి మాట్లాడను కూడా. నువ్వు ఒకవేళ వేరే వాళ్ళు అన్న వాళ్ళు అంటే అర్జెంట్ ఫోన్ పెట్టి అంటే నేను ఐ డోంట్ ఎంటర్టైన్ అదర్స్. నేను వేరే వాళ్ళని ఎంటర్టైన్ చేయను. ఇక మన గురించి మాట్లాడుకోవడానికే మనకే టైం లేదు కదా. ఒకడు లోకంలో బాగా ఎదుగుతుంటాడు, ఒకడేమో వాక్యంలో ఎదుగుతుంటాడు. ఒకడికేమో నిద్రలేసి సాక్రిమెంట్ కావాలి, ఒకరేమో నిద్రలేసి వైన్ కావాలి. ఒకడేమో దేవుడిచ్చే రక్తాన్ని తాగుతుంటే ఒకడు మనిషి ఇచ్చే రక్తాన్ని పెరుక్కొని తాగుతున్నాడు. డబ్బులది తీ మెడలోది, గొలుసుది, ముక్కులది, చెవులది, కాళ్ళకి, ముక్కులది, నడుగుంది, మొత్తం తీసేయి తాగేస్తా. ఒకడు లోకంలో ఉంటే ఇంకోడు వాక్యములో ఉన్నాడు. ఈరోజు మీకే వదిలేస్తున్నాను. ఈరోజు మీరు ఇట్టున్నారా అట్టున్నారా? పోనీ ఇట్టున్నారా, అటు ఎవడో కూడా ఉంటాడు. అటు ఎవడో కూడా ఉంటాడు మీ ఇంట్లో. పోనీ నువ్వు ఇట్టున్నావా, నీకు ఖచ్చితంగా దేవుడు ఇంకోని యాంటీ అని రెడీ చేస్తాడు. ఎవడోడు? వాక్యాన్ని అనుసరించేవాడు నీకు కంపల్సరీ ఎదురవుతాడు నీకు. మీ ఇంట్లో అందరూ తాగుబోతులు ఉండరు, మీ ఇంట్లో అందరూ మంచోళ్ళు ఉండరు. వాడికి వీడు ట్రిగర్ అవుతాడు, వీడు వాడికి ట్రిగర్ అవుతాడు. సో హౌ కెన్ యూ మేనేజ్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్? ఒకడేమో వాక్యంలో ఎదుగుతుంటాడు, ఒక అమ్మాయి ఏమో అమ్మ చర్చికి పోతానమ్మంటే పో తల్లి పో చర్చికి పో అంటది. ఇంకో అమ్మాయి ఏమో మమ్మీ నేను సినిమాకి పోతానంటే సర్లే అమ్మ ఈసారికి పోయేసిరా అంటది కదా. ఓ మై గాడ్, యు ఆర్ మేనేజింగ్ 2 men. అంటే నువ్వు వీళ్ళిద్దరు కాదు, ముందు నీకు పడతాయి. నువ్వు గోడ మీద పిల్లి, ఇటు హాయ్, ఇటు హాయ్, ఇటు బాయ్, ఇటు బాయ్, ఎటు. వీళ్ళిద్దరిని హ్యాండిల్ చేయడం చాలా కష్టం. నువ్వు ఎవరొకరు పార్టీ సైడ్ వెళ్ళిపోవాలి. నువ్వు ఏ పార్టీకి వెళ్తావు? ఈ పార్టీ వెళ్ళాలా, ఆ పార్టీకి వెళ్ళాలా? దిస్ ఇస్ ఫ్రమ్ వర్డ్, దిస్ ఇస్ ఫ్రమ్ గాడ్ అండ్ దిస్ ఇస్ ఫ్రమ్ డెవిల్. ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ క్లియర్లీ, లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను. దీంట్లో ఏముంది, దాంట్లో ఏముంది తెలుసుకోవాలి కదా మనం. యాక్చువల్లీ లోకం అంటున్నారు కదన్నా, లోకంలో ఏముందన్నా? వాక్యం అంటున్నావు కదా, వాక్యంలో ఏముందన్నా తెలుసు. లెట్ మీ టీచ్ యూ.
రిమెంబర్, అర్థిరగండి. దిస్ వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ కరప్షన్. ఈ లోకములో ఉండి నువ్వు నేర్చుకోవాలనుకుంటే నువ్వు నేర్చుకునేది మోసమే. ఎక్కడ లేదు మోసం చెప్పండి, ఎక్కడ లేదు కరప్షన్. ఈ లోకములోకి వెళ్ళి స్నేహితుల దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలనుకుంటున్నావేమో, ఎక్కడ లేరు దొంగ స్నేహితులు. ఈ లోకములోకి వెళ్ళి నువ్వు ఏదో నేర్చుకొని భవిష్యత్తు బాగు చేసుకుందాం అనుకుంటున్నావేమో, ఎక్కడ లేదు మోసం. యూ కాంట్ లెర్న్ ఎనీథింగ్ బై గోయింగ్ టు దిస్ వరల్డ్. నువ్వు ఈ లోకంలోకి వెళ్ళి ఏం నేర్చుకోలేవు. ఈ లోకంలో కరప్షన్ ఉంది, ఈ లోకంలో చీకటి ఉంది, ఈ లోకంలో పాపం ఉంది, ఈ లోకంలో అన్ని చోట్ల పాపం ఉంది కదా. ఎస్. అండ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సిన్? ఒకటే గుర్తుపెట్టుకోండి, దేవుడు మనకిచ్చినటువంటి విలువైన శరీరాన్ని మనం కాపాడుకోవాలి. ఆమెన్, ఆమెన్. ఒకటి, మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి, మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి. ఏది పడితే తిని, ఏది పడితే తాగి, ఏది పడితే అది పాడు పిచ్చి పిచ్చి అని తింటూ ఉంటారు, కడుపు పాడైపోతుంది. ఏమైంది? ఫుడ్ పాయిజన్ అంటూ ఉంటారు. నెవర్ అండ్ ఎవర్ ట్రస్ట్ ద వరల్డ్. లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకండి. ఒకవేళ మీరు లోకములో ఉన్న వాటిని ప్రేమిస్తే తండ్రి ప్రేమ వాళ్ళలో ఉండదు. ఈ లోకంలో చాలా ఉన్నాయి తెలుసా మీకు? ఈ లోకంలో చాలా ఉన్నాయి. పోనీ నీకెందుకు మందిరం నచ్చుతుంది, వేరే వాడికి ఎందుకు మందిరం నచ్చట్లేదు? నీకెందుకు చర్చికి రావాలనిపిస్తుంది, వేరే వాడికి ఎందుకు చర్చికి రావాలనిపించలేదు? నీకెందుకు ఈ దేవుడు నచ్చుతున్నాడు, వేరే వాళ్ళకి, నీ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎందుకు ఈ దేవుడు నచ్చట్లేదు? నీకెందుకు ప్రార్థన నచ్చుతుంది, వేరే వాళ్ళకి ఎందుకు ప్రార్థన నచ్చట్లేదు? నీకెందుకు వాక్యం నచ్చుతుంది, వేరే వాళ్ళకి ఎందుకు వాక్యం నచ్చట్లేదు? పోనీ నీకెందుకు దేవుడు నచ్చుతున్నాడు, వేరే వాళ్ళకి ఎందుకు దెయ్యం నచ్చుతుంది? పాపం వల్ల వచ్చు జీతం మరణం అని తెలిసినప్పటికీ కూడా పీపుల్ ఆల్వేస్ ట్రైంగ్ టు టచ్ దట్ సిన్. పాపాన్ని ముట్టుకోవాలి, పాపాన్ని తాకాలి, పాపాన్ని అనుభవించాలి, పాపం ఎలా ఉందో టేస్ట్ చేద్దాం. ఎంతమంది క్యాన్సర్ని టేస్ట్ చేద్దాం అనుకుంటున్నారు? ఎవరికైనా క్యాన్సర్ కావాలా? ఐ విల్ గివ్ యూ మ్యాన్. రోగాన్ని తీగలను పెట్టలేనా? రోగాన్ని తీయగలుగుతున్నా, పెట్టలేనా? వెరీ సింపుల్. ఎంతమందికి ఎయిడ్స్ కావాలి? ఎయిడ్స్ తెలుసా? ఎయిడ్స్ ఏమా తెలీదు మీకు? ఎయిడ్స్ మా అది మా జనరేషన్ లేదు బ్రదర్. అది ఎప్పుడు నువ్వేమ్మా ఎయిడ్స్ తెలీదా? ఎలా ఉంటుంది అది? ఎలా ఉంటుంది ఎయిడ్స్? ఎవరికైనా కావాలా? నో. బట్ ఒక విషయం గమనించండి, నేను ఈ రోగాల పేర్లు చెప్తే మీరు వద్దంటున్నారు. బట్ పాపము లేనిగా ఉండి, అది పాపముగా ఉండి మనం ఆ పాపాన్ని కోరుకుంటున్నప్పుడు పాపాన్ని రుచి చూస్తూ ఉంటాము. కొన్నిసార్లు మనం విల్ ఆల్వేస్ టేస్ట్. ద లార్డ్ ఈస్ టెల్లింగ్ us టుడే, లోకములోనైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకూడదు. సమ్టైమ్స్ యు లవ్ కరప్షన్, సమ్టైమ్స్ యు లవ్ వాట్? బీటింగ్ అదర్స్. Sometimes you love hating others. Sometimes you love gossiping others. Sometimes you betray others. నువ్వు చాలా మందిని ద్వేషించడం నీకు ఇష్టమవుతుంది. ఇదే లోకం, ఇదే లోకం, ఇదే లోకం. ఒక అబ్బాయి ప్రేమించడం ఎక్కడ నేర్చుకుంటాడు? కాలేజీకి వెళ్ళి. ఒక అమ్మాయి పడిపోవడం ఎక్కడ నేర్చుకుంటుంది? కాలేజీకి వెళ్ళి. అది తెలిసినా కూడా ఫీజు కట్టి ఎట్లా ఫీజు కట్టి జాగ్రత్తగా వెళ్ళేసిరా అంటారు. ఖచ్చితంగా వెళ్ళేస్తాను జాగ్రత్తగా అంటే. దట్స్ వరల్డ్ మ్యాన్. యూ కాంట్ బి సేవ్డ్. నువ్వు తప్పించుకోలేవు ఈ చీకటి లోకంలో నుండి. కష్టం. అందుకే ప్రభు అంటున్నాడు, లోకాన్ని విసర్జించుకో, కానీ లోకాన్ని ప్రేమించుకో. డోంట్ లవ్ ద వరల్డ్. Let us see that. 16. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. చూడండి,
ఫర్ ఆల్ దట్ ఇన్ దిస్ వరల్డ్ ద లస్ట్ ఆఫ్ ద ఫ్లెష్. ఏంటది? ద లస్ట్ ఆఫ్ ద ఫ్లెష్. లస్ట్ అంటే ఏం తెలుసా మీకు? పాపం, కామం. ద లస్ట్ ఆఫ్ ద ఫ్లెష్ and the lust of the eyes and the pride of life, the father but of the world. చూడండి, కొన్నిసార్లు మన జీవితంలో లస్ట్ అనే స్పిరిట్ దూరిపోయింది అనుకోండి, అది కళ్ళు కాదు, అది చేతులు కాదు, అది పెదవులు కాదు, అంతా పాడైపోద్ది. పాము కాటేస్తే ఏళ్ళు దగ్గర మాత్రమే విషం ఉంటుందా? ఒళ్ళంతా విషం పాకుతుందా? ఒళ్ళంతా పాకుతుంది. ఎస్, అదే రీతిగా ఒక్కసారి మనకు లోకాన్ని ప్రేమించడం ప్రారంభిస్తే ఒళ్ళంతా పాడైపోతుంది, మనస్సు పాడైపోతుంది, హృదయం పాడైపోతుంది, తలంపులు పాడైపోతాయి, ఆర్గన్స్ పాడైపోతాయి, అన్నీ పాడైపోతాయి. వెన్ యూ స్టార్ట్ లవింగ్ ద వరల్డ్, నువ్వు లోకాన్ని ప్రేమించడం ప్రారంభించిన మొదలు కళ్ళల్లో లస్ట్. బా, ఎంత బాగుందో అది, నాకుంటే బాగున్ను. ఎంత బాగుందో నాకుంటే బాగున్ను. ఎంత బాగుందో నాకు వస్తే బాగున్ను. లస్ట్ ఆల్వేస్ ఎక్స్పెక్ట్, ఎక్స్పెక్ట్, ఎక్స్పెక్ట్. లస్ట్, లస్ట్, లస్ట్. లోకమును ప్రేమించడము అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. అవి తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. సో లెట్ us హ్యాండిల్ దిస్ వరల్డ్. ఈ భూమి నుంచి మనం తప్పించుకోలేం. మనం వీ హ్యావ్ టు లివ్. నీకో 70, 100, 150, 200, 500 దేవుడు నీకు రెడీ చేసి పెట్టాడు. యూ హ్యావ్ టు సర్వైవ్ ఇన్ దిస్ వరల్డ్. నువ్వు జీవించక తప్పదు. ఎక్కడ జీవించాలి? లోకంలో. ఎక్కడుండాలి? లోకంలో. ఇల్లు ఎక్కడుండాలి? లోకంలో. మనం ఎక్కడుండాలి? లోకంలో. ఉద్యోగం ఎక్కడ చేయాలి? లోకంలో. ఫ్యామిలీ ఎక్కడుండాలి? లోకంలో. అన్ని లోకంలో. మరి ఎట్లా బ్రదర్ ఇదంతా ఎలా సాధ్యం? యా, ఇట్స్ వెరీ సింపుల్. ఇట్స్ వెరీ సింపుల్. ఇఫ్ యు నో సమ్ ఇన్స్ట్రక్షన్స్, ఇఫ్ యు నో సమ్ ఇన్స్ట్రక్షన్స్, ద లార్డ్ విల్ డెఫినెట్లీ help you out. Let's go to some of the scripture. రోమీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. రోమన్స్. చూద్దాం ఈ లోకం ఏంటి, మనల్ని ఏం చేస్తుంది, మనల్ని ఎలా ఏ విధంగా పాడు చేస్తుంది, దేవుణ్ణి నమ్మనివ్వకుండా ఎలా చేస్తుందో ఈ లోకం చూద్దాం. రోమన్స్ 12:2. మీరు లోక మర్యాదను అనుసరింపక, అండర్లైన్ చేసుకోండి ఆ మాటలు. మీరు లోక మర్యాదలను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందురి. ఆమేన్. చూడండి, మీరు ఈ లోక మర్యాదలను అనుసరింపక. చూద్దాం ఈ లోక మర్యాదలు ఎలా ఉంటాయో. ఉద్యోగానికి పోతున్నావు, తక్క నల్ల పిల్లి. ఏం పిల్లి? ఏ పిల్లి చెప్పాలమ్మా? ఏ పిల్లి? నల్ల పిల్లి ఎదురొచ్చింది. ఏం చేస్తావు? వెళ్తావు? వెళ్ళవా? వెళ్ళవు. బాగానే ఉంది, నువ్వు పాయింట్ నోట్ చేసుకున్నాడు ప్రభు. నల్ల పిల్లి ఎదురొచ్చింది, 2 నిమిషాలు ఆగాడు. ఓకే. నీ జీవితంలో ఎగ్జామ్స్ రావా? నువ్వు పరీక్షలు రాయవా? నల్లపిల్లి ఎదురొచ్చింది, ఇంకా 5 నిమిషాలు ఉంది ఎగ్జామ్కి, ఇంట్లో కూర్చో. నల్లపిల్లి రాస్తుంది ఎగ్జాము. ఎవరు? నల్లపిల్లి నీ బదులు ఎగ్జామ్ రాస్తుంది. ఇవి ఎవరు నేర్పించారు? లోకములో ఎవడో నేర్పించాడు. నల్లపిల్లి ఎదురుస్తే కూర్చోండి, తెల్ల పిల్లలు ఎదురుస్తే లేచిపోండి. పిచ్చి పిల్లులు మీరు, మీ పిల్లలు గోల. ఛీ, లోక మర్యాదలను ఏం చేయాలి మనం? ఇదిగో ఇవన్నీ పిచ్చి పిచ్చివన్నీ నేర్పిస్తాయి ఈ లోకంలో ఉన్నవన్నీ. ఎగ్జామ్ ఉందమ్మా మీకు, అక్కడికి వస్తూ ఉంటే చాలామంది ఎగ్జామ్లు రాస్తున్నారు పొలోమని. వాళ్ళకి నల్లపిల్లి వదిలేస్తే ఏంది పరిస్థితి? ఇప్పుడు ఏదో ప్రభా నీ మీద బాధ్యత, నేను పోతున్నా ప్రభా అని అర్జెంట్కి వెళ్ళిపోతారు వాళ్ళు. ఈ పిల్లలకి ఇల్లు పడుచుకోరు. వాళ్ళు ఏం రాయాలి ఇప్పుడు ఎగ్జామ్ అర్జెంటుగా? నీకు పెళ్ళిళ్ళకి పోతుంటే
నీకు మంచి కార్యాలకు పోతుంటే, ఫస్ట్ రోజు ఉద్యోగానికి పోతుంటే అది వచ్చి మియామని మీద దూరింది అనుకో, అప్పుడు ఉంటుంది నీకు చుక్కలు, లోక మర్యాదలు. ఓరే నాయన, ఈ నల్ల పిల్లి ఎక్కడికి వెళ్ళి వచ్చిందో, ఇప్పుడు నాకేమవుద్దో, పోయేటప్పుడు యాక్సిడెంట్ అవుద్దేమో, తలకాయ బగిలి 2 పుచ్చలుగా పీలిపోద్దేమో పుచ్చకాయలాగా. ప్రభా ఇప్పుడు ఎట్లా ప్రభా, నల్ల పిల్లి వచ్చింది ప్రభా. ఏంటో ఈ సర్కస్ అంతా ఏంటమ్మా? లోక మర్యాదలు. ద ప్రిన్సిపాలిటీస్ అండ్ ద ఫండమెంటల్స్ ఆఫ్ ద వరల్డ్, దిస్ డామ్ కరప్టెడ్ వరల్డ్. ఎవరు 10 పెడితే అక్కడ నల్ల పిల్లలు ఎన్ని ఇచ్చి అంటారా? అవి కూడా దేవుని సృష్టి. దేవుని సృష్టి బాగలేనప్పుడు దేవుడు ఎందుకు సృష్టిస్తాడు చెప్పండి? దేవుడు ఎందుకు సృష్టిస్తాడు? ఏంటివి? లోక ఏమన్నాడు దేవుడు? లోక మర్యాదలను అనుసరింపక. డోంట్ ఫాలో ద ప్రిన్సిపాలిటీస్ ఆఫ్ ద వరల్డ్. యూ హేట్ విడోస్, రైట్? యూ హేట్ విడోస్. విధవరాలని చాలామంది, భర్త చనిపోయిన వాళ్ళని చాలామంది గాయపరుస్తూ బాధపరుస్తూ ఉంటారు. నేను బాధపరిచే వాళ్ళందరికీ ఒకటే మాట చెప్తున్నాను, నువ్వు ఇంకా లోక మర్యాదలలోనే కూడుకొని బ్లాక్ అయిపోయి పెంటలో ఉన్నావు. ఎక్కడ? నువ్వు జస్ట్ పెంటలో స్విమ్మింగ్ చేస్తున్నావు. నువ్వు ఎక్కడ చేస్తున్నావు? పెంటలో ఈత ఆడుతున్నావు అన్నమాట. ఇంకా లోక మర్యాదలు అనుసరిస్తున్నావా? ఈ లోకాన్ని చూస్తున్నావా? ఈ లోకం నీకు బొచ్చుడు నేర్పిస్తుంది, ప్రతిరోజుకు ఒకటి నేర్పిస్తుంది. దాన్ని అనుసరించకు. The Lord, the word of God is saying clearly, don't follow the fundamentals and the principalities of the world. ఎవడో రాస్తాడు ఇవన్నీ కదా, ఎవడో ఇవన్నీ రెడీ చేసి లోకంలో డిపాజిట్ చేసి పెట్టాడు. అవన్నీ మా మమ్మీ చెప్పింది, మా నాయనమ్మ చెప్పింది, మా అవ్వ చెప్పింది, విధవరాళ్ళ చేత తాంబూలాలు పుచ్చుకోకూడదని. పుచ్చుకో. రండి, వాళ్ళ చేత అద్భుతాలు చేపిస్తాను. I create miracles with them. I create wonders with them. నువ్వు ఇంకా లోకములో ఉన్న వాటితో కూరుకుపోయావా? యు ఆర్ అగెయిన్స్ట్ గాడ్. నువ్వు దేవునికి ఎవరు? విరోధివి. బయట వాళ్ళు నువ్వు చేయగలవేమో, ఒకవేళ నీ ఇంట్లోనే ఆ పరిస్థితి వస్తే లోక మర్యాదలు పాటించావు, ఏం కాదులే కూర్చో, ఉంటుండే, ఏం కాదు నేను మాట్లాడలే, కూర్చో. నీ ఇంట్లో జరిగితే మాత్రం ఉండు అంటావు. అదే బయట ఇంట్లో జరిగితే అంటూ బెంటూ చింటూ అంట్లు ఏం అంట్లు దొంగలేరు ఇంట్లో కూర్చొని మీరు. ఈ శాంగాలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అసలు? ఈ లోక మర్యాదలు. స్పెషల్ ఫ్రై ఉంటుంది కింద. ఏం ఫ్రై? చికెన్ 65 కాదు, మనిషి 65. ఏంటది? హ్యూమన్ 65 కింద ఉంటుంది. అది ఎవడు తినలేడు, ఎవడు పడేయలేడు, అట్లా కాలుతుంటుంది జింగని గ్రిల్లాగా. లోక మర్యాదలను అనుసరించకండి. చూడండి ఆ వాక్యం మళ్ళీ చూడండి అమ్మా. సీ దట్ స్క్రిప్చర్. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఈ లోక మర్యాదలను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఆమేన్. సే ఫర్ ఎగ్జాంపుల్, ఎవరన్నా బ్లాక్ షర్ట్ బ్లాక్ ప్యాంట్ వేసుకొచ్చట్టు, అమ్మో దెయ్యం జరుగు. ఏంటది? దెయ్యం. ఇంకా ఆడే ఉన్నావా? ఇంకా బ్లాక్ షర్ట్ ఆడే ఉన్నావా? బ్లాక్ షర్ట్ వేసుకొచ్చారు, బ్లాక్ షర్ట్. మరి తెల్ల పెయింట్ వేసుకో, తలకి తెల్ల పెయింట్ వేసుకో, కళ్ళకి తెల్ల పెయింట్ వేసుకో, ఇంకా గుడికి తెల్ల పెయింట్ వేసుకో. బ్లాక్ ఈజ్ నాట్ డెవిల్. బ్లాక్ ఈజ్ నాట్, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, బ్లాక్ ఈజ్ నాట్ డెవిల్. ఎక్కడి నుంచి పుట్టింది ఇది? లోక మర్యాదలు. అక్కడే మన ఆశీర్వాదం ఆగిపోయింది. అక్కడే మన ఆశీర్వాదము చెప్పాలి ఆగిపోయింది. యు స్టాప్డ్ యువర్ బ్లెస్సింగ్స్ విత్ యువర్ ఓన్ బ్లెస్డ్ హ్యాండ్స్. నీ మంచి చేతులతో నీ ఆశీర్వాదం ఆపేసుకున్నావు. మనము మార్పు నొందుదాము గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చదువుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయము
33వ వచనం. నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును. ఆగండి. ఎందుకు దేవుడు ప్రేమించదంటాడు తెలుసా? లోకమును ప్రేమిస్తే శ్రమ. లోకమును ప్రేమిస్తే చెప్పాలి, లోకమును ప్రేమిస్తే when you love the world you inherit what? Problems. You inherit what? Tribulations. You inherit what? Circumstances, trials and tribulations. చెప్పండి, లోకమును ప్రేమిస్తే శ్రమ. గట్టిగా, లోకమును ప్రేమిస్తే శ్రమ. లోకమును ప్రేమిస్తే శ్రమ. అందుకే ప్రేమించద్దు అంటున్నాడు దేవుడు. డోంట్ లవ్ ద వరల్డ్. వై? బాగుంటుందని లోకంలోకి వెళ్తున్నాం, బాగుంటుందని, చాలా బాగుంటుందని లోకంలోకి వెళ్తున్నాం, బట్ వెంటనే శ్రమల పాలైపోతున్నాం. శ్రమలు కొని తెచ్చుకుంటున్నాం ఇంట్లో. వీఆర్ బ్రింగింగ్ ప్రాబ్లమ్స్ టు ద హౌస్. చాలామంది పెద్దోళ్ళు అంటారు, అరే ఏదైనా బయట చేయాలి, ఇంటి దాకా తేబాకరా అంటారు. ఎందుకు? ఇంట్లో హ్యాండిల్ చేయలేరు. వాడు ఏం చేస్తాడు సార్? బయట ఏం చేయడు, నేరుగా ఇంటికి తెస్తాడు. నేరుగా ఎక్కడ వాడు ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళ ఫ్రెండ్స్ని వాళ్ళని ఏమడుగుడు, నేరుగా మమ్మీ డాడీ నేను ఒక ప్రాబ్లంలో ఇరుక్కున్నాను, నన్ను బయటికి తీసుకురండి. తెస్తారు. ఎందుకు తేరు? కన్నారు కదా, కన్నారు. ఏం చేయాలా? తేవాలా. నేను అప్పులు చేశాను మమ్మీ తీర్చంటే కిడ్నీ తాకట్టు పెట్టానా? తెస్తారు. ఎందుకు యేసు ప్రభు, ఎందుకు యోహాన్ అంటున్నాడు లోకమును ప్రేమించకండి? ఎందుకు అంటున్నాడు తెలుసా? యేసు ప్రభుకు ఆల్రెడీ తెలుసు లోకములో ఏముంది. చెప్పాలి, యేసు ప్రభు లోకాన్ని ప్రేమించాడు. యేసు ప్రభుకి ఏం కలిగింది? శ్రమ. శ్రమ. డోంట్ లవ్ ద వరల్డ్. పక్కన చెప్పండి, లోకాన్ని ప్రేమించకండి. when you love the world you inherit problems. ఈరోజు మీ అందరికీ చాలామందికి కష్టాలు, శ్రమలు ఉన్నాయి కదా. అవి పరలోక సంబంధమైనవి కావు, భూలోక సంబంధమైనవి. బికాస్ you had a wonderful relation with the world, that's why you received what? Problems. అసలు ఈ లోకాన్ని మనం చిన్నప్పటి నుంచి ఈ మాట తెలుసుంటే బాగుండేది కదా. అసలు ప్రేమించకపోయింది. మనం అంతా ప్రేమించేసి బొచ్చొత్త బాగొట్టుకొని పళ్ళన్నీ రాళ్ళగొట్టుకున్న తర్వాత చెప్తున్నావు బాబు నీ సర్మన్ నువ్వు అంటున్నారా? మొత్తం అప్పుల పాలు అయిపోయి జోబీలు మొత్తం చిల్లి ఇప్పుడు చెప్తున్నావు ఏంటి రా సర్మన్ను? నేను అంటాను ఇప్పుడు కన్నా కళ్ళు తెరుచుకో. ఆమెన్. ఇప్పుడు కన్నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆమెన్. లోకాన్ని ప్రేమించుకో. ప్లీజ్ డోంట్ లవ్ ద వరల్డ్. యేసు ప్రభు క్లియర్గా చెప్తున్నాడు. ఇంకొకసారి చదువు ప్లీజ్. గో టు ద స్క్రిప్చర్. నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. ఓకే. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి. నేను లోకమును జయించి ఉన్నాను. ఆమేన్. అంటే యేసు ప్రభు లోకాన్ని అంటే ఏంటి? లోకములో వచ్చిన ప్రతి శ్రమను యేసు ప్రభు జయించి ఉన్నాడు. ఆమేన్. కష్టాలని జయించాడా? ఎస్. ప్రాబ్లమ్స్ని జయించాడా? ఎస్. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ని జయించాడా? ఎస్. అనారోగ్యాన్ని జయించాడా? ఎస్. బలహీనతలను జయించాడా? ఎస్. ప్రతి ఒక్కదాన్ని యేసయ్య జయించాడు. ఆమేన్. సిలువలో. భయపడకండి, నేను లోకమును జయించి ఉన్నాను. బ్రదర్, ఈ లోకములో ఉండి నాకు లోకముతో సహవాసము చేయకుండా ఉండమని మీరు చెప్తున్నారు. సరే, మరి నేను సహవాసం చేయకుండా ఎలా ఉండేది? ఇది నా ప్రొఫెషన్ బ్రదర్. మనీ, అబద్ధాలు చెప్పే ప్రొఫెషన్ మనకు వద్దు. సాడీలు చెప్పే ప్రొఫెషన్ మనకు, ఒకడికి టోపీలు పెట్టే ప్రొఫెషన్ మనకు వద్దు. ఏమేమో చెప్పి ఏం చేస్తాం మనం? ఒకడికి ఉద్యోగం అంట కడదాం. you HRs, you managing people, you job holders, మీరు ఏమేమో హలో బాబు స్కీమ్స్ ఉన్నాయి. ఈ మధ్య బ్యాంకులకు పోతే తల తింటున్నారు నన్ను. ఏంట్రా అంటే అయ్యగారు ఏదో పెద్ద స్కీమ్ పెట్టారంట మోడీ గారు. ఆ స్కీమ్లో పార్టిసిపేట్. నాకెందుకు రా ఆయన స్కీమ్ అంటే, లేదు సార్ కంపల్సరీ అయిపోయిందని. ఇప్పుడు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అయిపోయాడు, క్యాషియర్ కూడా. ఊరి నీకేం పోయే కాలం వచ్చిందని ఆయన అనుకున్నాను నేను. ప్రతి ఒక్కరు మన చావుతో ఆడుకుంటున్నారు. LIC is a big scam. LIC is a very big scam. Insurance is a very big scam. మీ జీవితాలతో, మీ బ్రతుకులతో ఆడుకుంటారు. Be careful with your jobs. Be careful with your jobs. Every night you need to kneel down and pray, Father,
నేను ఏదైనా చేస్తున్నానా, ఏదైనా తప్పు చేస్తున్నా నాలుక కడుక్కో. యు ఆర్ లయింగ్ ఎవ్రీ డే, యు ఆర్ లయింగ్ ఎవ్రీ డే. అబద్ధాలు చెప్తున్నావు రోజు. లేదు ఇక్కడ బాగుంటుంది, ఇక్కడ బాగుంటుంది, ఇక్కడ బాగుంటుంది, ఇక్కడ బాగుంటుంది, ఇక్కడ బాగుంటుంది, వేసుకో, వచ్చి తీసుకో. ఏంటది? ఉద్యోగం. లేదన్నా ఇది నా ప్రొఫెషన్, సో వాట్? ఈరోజు అలా ఉద్యోగాలు క్రియేట్ చేశాడు. అబద్ధాలు చెప్తేనే జీతాలు వస్తాయిరా మీకు అని చెప్పి వాడు ఉద్యోగాలు క్రియేట్ చేశాడు. ఏమంటారండి? మనం ఆ అబద్ధాలు చెప్పి రోజు జీతాలు తెచ్చుకుంటాం ప్రతి నెల. లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకండి. ఎందుకంటే లోకములో ఏముంది? శ్రమ ఉంది లోకములో. అందుకే దేవుడు ప్రేమించద్దంటున్నాడు. దేవుడికి తప్పల, అందుకే ప్రేమించాడు. ఎందుకంటే తన బిడ్డలందరూ లోకంలోనే ఉన్నారు కదా, అందుకని ఆయన ప్రేమిస్తూ వారిని ఆదరిస్తూ వారిని పైకి లేపుతున్నాడు. ఆమేన్. లోకంలో ఏముంది? శ్రమ. అయినా భయపడకండి, నేను లోకమును జయించాను. ఆమేన్. దట్ లార్డ్ హ్యాస్ కాంకర్డ్ దిస్ వరల్డ్. దేవుడు ఈ లోకాన్ని ఏం చేశాడు? జయించాడు. ఎందుకు తెలుసా? దేవుడు వాక్యమై ఉన్నాడు కాబట్టి ఈ లోకాన్ని జయించాడు. ఆమేన్, ఆమేన్. వాడు లోకంలోకి వెళ్ళిపోయాడు, వాడు లోకంలోకి వెళ్ళిపోయాడు. ఆ అబ్బాయి మొత్తం లోకంలోకి వెళ్ళిపోయాడు బ్రదర్. చాలామంది మీరు చూస్తుంటారు, యవనస్తులు పెద్ద టాటోస్, జుట్టు జుమ్ అంట, ఇడంతా ఎగిరిపోయింటుంది బొచ్చు. మొత్తం కురిన్ దెయ్యాలు, పిచ్చి దెయ్యాలు, ఎడ్డి దెయ్యాలు మొత్తం ఆడే కనిపిస్తుంటాయి. అరే ఏంట్రా వీడు, ఏంటి వీడు? ఇక్కడ 3 ఘాట్లు పెడుతున్నాడు ఈ మధ్య. ఏంటవి? లోకం. వాడు లోకంలోకి వెళ్ళా. సారీ, మీకు చిన్న కరెక్షన్, లోకమే వాడిలోకి వచ్చేసింది. హీ ఇన్హెరిటెడ్ ద వరల్డ్ ఇంటూ హిస్ బాడీ. వాడు దేవుళ్ళు ఎదుగుతున్నాడు, వాళ్ళు దేవుళ్ళు ఎదుగుతున్నాడు. వాడు వాక్యం నో 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 వాడేం దేవుళ్ళు ఎదగట్లే, దేవుడే వాడిలో ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడే వాడిలో ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. దేవుడే వాడిలో ఉన్నాడు. మనకు కరెక్ట్గా మాట్లాడడం తెలియదు కొన్నిసార్లు. లోకములో ఏముంది? శ్రమ ఉంది లోకములో. మరి హౌ యూ కెన్ హ్యాండిల్ దిస్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ దిస్ వరల్డ్? ఫ్రెండ్తో మాట్లాడితే తప్పు అంటావు, అబ్బాయితో మాట్లాడితే తప్పు అంటావు, అమ్మాయితో మాట్లాడితే తప్పు అంటావు, అంకుల్తో మాట్లాడితే తప్పు అంటావు. ఏందమ్మా నువ్వు? అన్ని తప్పులేనా? యవనస్తులు ఏది చేయొద్దంటే అదే చేస్తారు. మై డియర్ చర్చ్, లెట్స్ గో టు 1 John 2:17. 1 John 2:17. లోకమును దాని ఆశయు గతించుచున్నవి గాని దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరమును నిలుచును. చాలమ్మా, మళ్ళీ చదవండి. లోకమును దాని ఆశయు, లోకము దాని ఆశ గతించిపోవుచున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. దేవుని చిత్తాన్ని చేసేవాడు ఎప్పుడు కూడా నిరంతరము నిలబడతాడని లేఖనములు సెలవిస్తున్నాయి. మరి ఇప్పుడు లోకాన్ని ప్రేమించొద్దంటున్నారు, మీరేమో మన లోకంలోనే పెట్టారు. మరి ఇప్పుడు మేము ఏం చేయాలి బ్రదర్? పరలోకములో ఉంటే ఈ సర్మన్ అసలు అవసరం లేదు మీకు. బట్ యు ఆర్ ఇన్ ద వరల్డ్, దట్స్ వై యూ నీడ్ టు హ్యావ్ దిస్ సర్మన్. యేసు ప్రభు అంటున్నాడు, మీరు లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకండి. చాలామందికి అర్థం కాదు ఈ సర్మన్. చాలామంది బోర్ ఫీల్ అవుతారు, చాలామందికి ఇష్టపడరు, చాలామంది తృణీకరిస్తారు, చాలామంది లైట్ తీసుకుంటారు. బట్ దిస్ సర్మన్ విల్ బ్లెస్ యూ. లోకము మొత్తం శ్రమే, మామూలు శ్రమలు ఉండవు అక్కడ. మనం ఆ లోకంలో ఉన్నాం కాబట్టి ఎన్నో శ్రమలు. పొద్దున బాగుంటే సాయంకాలం బాగుండం, సాయంకాలం బాగుంటే రాత్రికి అసలే బాగుండం. ఎందుకంటే లోకంలో ఏమున్నాయి చెప్పాలి? లోకంలో ఏమున్నాయి? శ్రమలున్నాయి. ద వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ వాట్? ప్రాబ్లమ్స్. లోకంలో ఏమున్నాయి? చాలామంది ఏం చేస్తారు తెలుసా? శ్రమలు తట్టుకోలేక చనిపోతారు.
ఈ అప్పులు నా వల్ల కాదు, చనిపోవడమే పరిష్కారం. ఇదిగో ఈ ప్రాబ్లమ్స్ నా వల్ల కాదు, నేను నా జీవితాన్ని ముగించుకుంటాను అని చాలామంది జీవితాలను ఆపేసుకున్నారు. మెనీ పీపుల్ స్టాప్డ్ దేర్ లైఫ్స్ బట్ దే డోంట్ నో ద సీక్రెట్. వాట్? యేసు ప్రభు లోకమును జయించాడనే సీక్రెట్ వాళ్ళకి తెలిసి ఉండదు, అందుకే చనిపోయారు పిచ్చోళ్ళు. చెప్పండి, యేసు ప్రభు లోకమును జయించాడు. గట్టిగా, యేసయ్య లోకాన్ని జయించాడు. యేసయ్య లోకాన్ని జయించాడు. నేను కూడా జయిస్తాను, నేను కూడా జయిస్తాను, నేను కూడా జయిస్తాను, నేను కూడా జయిస్తాను. ఆమెన్, ఆమెన్. మనము దేవుని పేరట వాక్యానుసారంగా నిలబడగలిగితే ఈ లోకంలో ఉన్న అన్ని శ్రమలు మనం గెలుస్తాం. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సో ఒక్కొక్కరి జీవితంలో లోకానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాం, లోకానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాం. వాళ్ళు ఫీల్ అవుతారు, వీళ్ళు ఫీల్ అవుతారు, వాడు ఫీల్ అవుతాడు, ఈడు ఫీల్ అవుతాడని ఎక్కువ అనుకుంటాం. కానీ దేవుడు ఫీల్ అవుతాడని ఏ రోజు మీరు అస్సలు ఆలోచించం. మనం చాలా ఉన్నాయి ఈ శ్రమలు లోకంలో. మీరు లోకములో ఉన్నట్టే ఉండాలి, కానీ లోకములో లేనట్టు ఉండాలి. ఆమేన్. సో మీరు లోకములో ఉన్నట్టే ఉండి వేటిని పట్టించుకోకూడదు. లెట్స్ సీ దట్ స్క్రిప్చర్. యోహాను సువార్త 17వ అధ్యాయము 14వ వచనం. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నావు, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. ఓకే, గనుక లోకము వారిని ద్వేషించును. ఏం చేస్తుంది ఇప్పుడు? ఏంటది? లోకం ఏం చేస్తుంది? ద్వేషిస్తుంది. ఏ నువ్వు తాగవా? ఛీ, థు. ఏం బాబు నీకు గర్ల్ ఫ్రెండ్ లేదా? థు. ఏమ్మా నీకు ఏమి లేవా? ఛీ. కొందరు ఆడపిల్లలు చెప్పి నాకు ఏడ్చుకున్నారు తెలుసా. చాలా పెద్ద పెద్ద స్కూళ్ళల్లో వాళ్ళు యూస్ చేసే మాటలు మీరు వింటుంటే చాలా బాధపడాల్సి వస్తుంది. ఈరోజు లోకం మిమ్మల్ని ద్వేషిస్తుందంటే మీరు రైట్ ట్రాక్లో ఉన్నారు. ఆమెన్, ఆమెన్. ఏమ్మా ఏం అలవాట్లేదా? వెళ్ళేవా? అర్జెంటుకి ఈ పిల్లల్ని తీసేయండి రా బ్యాచ్లోంచి, ఈ అమ్మాయిని తీసేయండి బ్యాచ్లోంచి, వద్దు. అయ్యో నన్ను బ్యాచ్లోకి రానివ్వట్లేదు, అయ్యో బాబోయ్ చాలా బాధ వేస్తుంది నాకు అని చాలా ఫీల్ అయ్యేవాళ్ళు చాలామంది ఉన్నారు. నీలో మంచి గుణాలు ఎవరికి నచ్చవు. అర్థమవుతుందా? నువ్వు చెడిపోతుంటే చూస్తూ నవ్వాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. నువ్వు పడిపోతుంటే అందరూ నవ్వాలని చాలామంది ఎదురు చూస్తుంటారు. ఇన్ఫ్యాక్ట్ నీకు బంధువులు స్నేహితులు కన్నా శత్రువులు ఎక్కువ మొత్తాదులో ఉంటారు. ఎక్కడ తెలుసా? మన పక్కనే ఉంటారు. ఏంది అమ్మాయి ఇంకా పడిపోలేదు, ఏంటి అబ్బాయి ఇంకా పడిపోలేదు. ఈ లోకం చాలా డేంజర్. ఈ లోకం మీకు చాలా రాంగ్ నేర్పిస్తుంది. ఈ లోకంలో మీరు చాలా రాంగ్, ఇప్పటికే చాలా మనము పండిపోయాం రాంగ్ నేర్చుకొని. లోకంలో ఇప్పటికే చాలా నేర్చుకొని, రేయ్ మా ఆవిడ్ని ఎరగదంతా నేను, నువ్వు దనవా? అరే అసలు దనలేదు ఇప్పుడు దాకా అంటే, తన్ను రేపటి నుంచి, తన్ను బాబు నువ్వు రేపటి నుంచి అని నేర్పిస్తున్నారు. ద వరల్డ్లీ ఫ్రెండ్స్ ఆర్ టీచింగ్ సంథింగ్. రేయ్ నేను ధైర్యం సరిపోక ఫుల్గా దాకా కొడుతున్నా మావిడిని. అవునారా? అరే మా ఆవిడ ఊపుతుంది రబ్బలే, కష్టంగా ఉంది, మావిడ చాలా టఫ్ రా అంటే, వేసేయి 2 పెరికేయి 2 కానీ చూసుకుందాం తర్వాత. పీపుల్ ఆర్ టీచింగ్ సమ్ రాంగ్. అందుకే లోకంతో ఏం చేయకూడదు, మనం స్నేహం చేయకూడదు, ప్రేమించకూడదు. దే టేక్ సంథింగ్, దే డోంట్ గివ్. వాళ్ళు తీసేసుకుంటారు, ఏమి ఇవ్వరు. నేను లోక సంబంధిని కానట్టు మీరు కూడా లోక సంబంధులు కారు. మీరు లోక సంబంధులు కాని ఎడల లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది. దిస్ వరల్డ్ విల్ హేట్ యూ. ఎన్నిసార్లు ఈ లోకములో ఉన్న మనుషులు మిమ్మల్ని ద్వేషించారు? నన్ను ఈ లోకంలో చాలామంది దేవుని మార్గంలో వెళ్తుంటే ద్వేషించారు. బ్రదర్ నా కోసం మాత్రం దయచేసి చేతులు ఎత్తకండి. దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్త. అక్కడ దాకా చేయి తీసేస్తాడు. ఇంకోసారి ఎత్తనాన్ని కూడా చెయ్యి. నన్ను
నన్ను దేవుడిలోకి, నేను దేవుడితో మందిరానికి వెళ్తూ పరిశుద్ధంగా పవిత్రంగా జీవితాన్ని జీవిస్తుంటే అందరూ నన్ను చీకొట్టారు, ప్రార్థన చేసుకుంటే అసహించుకుంటున్నారు. నేను మంచి మార్గంలో నడుస్తుంటే నన్ను ద్వేషిస్తున్నారు బ్రదర్ అని మీ జీవితంలో ఎప్పుడన్నా మీకు జరిగిందా? ఎత్తాలి చేతులు. జరగలేదా? ఇది జరగాలి. ఒకవేళ పొరపాటున ఎవరన్నా మన ఇంట్లో వాళ్ళ బంధువులు, చీ ఏం మాత్రం చర్చికి పుట్టుకుని మానేసావు, అమ్మా వాళ్ళు తిట్టారు, వాళ్ళు నన్ను ఫీల్ అవుతున్నారు, వాళ్ళు చర్చికి వెళ్తే నేను దేవుడిని బైబిల్ రోజు ప్రార్థన చేసుకుంటే వాళ్ళు ఫీల్ అవుతున్నారు, వాళ్ళు సినిమా పట్టు పెట్టుకుంటారు, వాళ్ళు బాగా 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 వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళ కొరకు నేను ఇంక రోజు నుంచి నేను దేవుడి దగ్గరికి వెళ్ళను. అటువంటి నిర్ణయాలు ఏమైనా తీసుకున్నావేంటి? జాగ్రత్త. వాళ్ళు నీకు నంది అవార్డులు ఏమి ఇవ్వరు. వాళ్ళు నిన్ను నమ్మించి మోసం చేసి నేను జుట్టు పట్టుకొని ముంచి వాళ్ళు జంపు. ఎవరు? లోకములో ఉన్నవాళ్ళు. లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను మీరు ఏంది? డోంట్ లవ్ దెమ్. మీ హృదయాన్ని వాళ్ళకి ఇవ్వకండి, మీ మనస్సు వాటికి ఇవ్వకండి. ఇందులో ఒక సామెత ఉంది, మీరు గుండెస్తే వాళ్ళ ప్రాణం తీసుకుంటారండి. మీరు గుండిస్తే వాళ్ళ ప్రాణం తీసుకుంటారు. జాగ్రత్త. లోకమునైన లోకములో ఉన్న వాటిని నేను ప్రేమించకండి. దేవుడు సపరేట్గా మీకు ఒక విలువైనటువంటిది రెడీ చేసి పెట్టాడు. వచ్చిన శ్రమలు నాకైతే మస్తు వచ్చినాయి. మై ఫ్రెండ్స్ బిట్రేడ్ మీ. నా స్నేహితులను మోసం చేసి నా స్నేహితులను తృణీకరించారు. ఈరోజు ఒక్క ఫ్రెండ్ కూడా లేడు నాకు. నాట్ ఈవెన్ వన్ ఫ్రెండ్. నాట్ ఈవెన్ వన్ ఫ్రెండ్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఇనఫ్. ద గ్రేటెస్ట్ ఫ్రెండ్ ఇన్ ద వరల్డ్ జీసస్. ఆయన నా స్నేహితుడు అయి ఉన్నాడు. ఆమెన్. ఆయన ఉండగా నాకు ఎవరు అవసరం లేదనిపించింది. స్నేహితులు, ప్రాణ స్నేహితుల దగ్గర నువ్వు మోసపోవచ్చు, ఇంటి బంధువుల దగ్గర నువ్వు మోసపోవచ్చు, కానీ యేసయ్య దగ్గర నువ్వు మోసపోవు. ఆమెన్. హల్లెలూయా. సో చాలామంది లోకముతో స్నేహం చేసి ఎన్నోసార్లు మోసపోయావు. మీరు చాలాసార్లు మోసపోయి ఉంటారు. బట్ ఈరోజు దేవుడు కొన్ని మాటలు మనకు తెలియపరుస్తున్నాడు. ఇప్పటి నుంచి సర్మన్ స్టార్ట్ కాబోతుంది. అంటే లోతుగా చదువుకుందాం. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం. మార్క్ చాప్టర్ 16 వర్స్ నంబర్ 15. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. చూడండి, దేవుడు మళ్ళీ లోకాన్ని టచ్ చేస్తున్నాడు. ఎందుకంటే మీరు ఇంకా లోకంలోనే ఉన్నారు. సర్వలోకముకు వెళ్ళాలంట మీరు. కానీ ఇందాకేమంటున్నాడు? లోకాన్ని ప్రేమించొద్దు అంటున్నాడు. సో ఈ లోకములోకి మనం ఎలా వెళ్ళాలంటే వాక్యముతో వెళ్ళాలి. సో వెన్ యూ స్టెప్ అవుట్, you need to go with the word of God. Every day you step out from your house, you need to go out with the word of God. నీ ఉద్యోగానికి నువ్వు వెళ్తున్నావా? వాక్యము చదువుకొని వాక్యాన్ని చేతపట్టుకొని నువ్వు ఉద్యోగానికి వెళ్ళాలి. బ్రదర్ మాకు ఉద్యోగాలు లేవు, సద్యోగాలు లేవు, మేము హౌస్ వైఫ్ అని బ్రదర్ అంటే నిద్ర లేచి చేసుకో. మరి మీరేం చేస్తారు తెలుసా? నిద్ర లేచిన వెంటనే నీ వాక్యమే నాకు దీపము, నాకు త్రోవకు వెలుగై ఉన్నది అని ప్రకటిస్తూనే ఉండండి. మీ దినము స్టార్ట్ చేసేయండి. డోంట్ స్టార్ట్ యువర్ వర్క్స్ వితౌట్ రీడింగ్ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యమును చదవకుండా నీవు నీ దినాన్ని ప్రారంభించకు. ఎందుకంటే ఈ లోకములో ఉదయకాలం నీకు ఏ శ్రమ వస్తుందో నీకు తెలియదు. ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని వింటావో, వాక్యాన్ని చదువుతావో, వెంటనే ఆ శ్రమను జయించే మైండ్ సెట్ నీకు వచ్చేస్తుంది. ఆమేన్. ఆ రోగాన్ని జయించే మైండ్ సెట్ నీకు వచ్చేస్తుంది. ఆ శ్రమను, ఆ ఇబ్బందిని, ఆ అప్పును, ఆ ప్రాబ్లంని జయించే మైండ్ సెట్ నీకు వచ్చేస్తుంది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సో అటువంటి గొప్ప ఆత్మీయ జీవితం మనం కలుగుండును గాక. సో వెన్ యు ఆర్ ఫిల్డ్ విత్ ద వర్డ్, దేవుడు మళ్ళీ ఎక్కడ పంపిస్తాడు తెలుసు? నిన్ను లోకంలోనే కలుపుతాడు. When you are trained with the word, when you are filled with the word, the Lord will send you where? To the world. నేను మిమ్మల్ని తోడేళ్ల మధ్యలోకి పంపిస్తున్నట్టు పంపిస్తున్నాను, గొర్రెల మధ్యలోకి. ఐఎమ్ సెండింగ్ యూ. ఐ ట్రైన్డ్ యూ, స్టిల్ ఐఎమ్ సెండింగ్ యూ. ఎక్కడికి పంపిస్తున్నాడు?
ఎక్కడికి పంపిస్తున్నాడు? ఎక్కడికి పంపిస్తున్నాడు? లోకంలోకి పంపిస్తున్నాడు. వై? దిస్ పర్సన్ వాస్ ట్రైన్డ్ విత్ ద వర్డ్. అంటే ఈ వర్డ్తో ఈ లోకములో ఉన్న చీకటిని బాగు చేయాలి. ఈ వాక్యముతో ఈ లోకాన్ని మనం ఏం చేయాలా? బాగు చేయాలా. ఈ వాక్యముతో ఈ లోకంలో ఉన్న వ్యక్తిని ఏం చేయాలా? బాగు చేయాలా. ఈ వాక్యముతో ఈ లోకంలో ఉన్న స్త్రీని ఏం చేయాలా? బాగు చేయాలా. ఈ వాక్యముతో ఈ లోకంలో ఉన్న వ్యక్తిని ఏం చేయాలా? బాగు చేయాలా. వితౌట్ ట్రైనింగ్ డోంట్ ఎంటర్ ఇన్ టు దట్ వరల్డ్. ఇఫ్ యు ఆర్ ఫుల్లీ లోడెడ్ గన్, నువ్వు ట్రైన్ అయితేనే ఈ లోకంలోకి నువ్వు ఎంటర్ అవ్వచ్చు. ఆర్ ఎల్స్ డోంట్ ఎంటర్ into this world. Don't enter into this world. ఈ లోకంలోకి నువ్వు ఎంటర్ అవ్వకు. John 8:12. ఏంటి లోకం? మనమేంటి? మనమేం ఎలా ఉండాలి? యోహాను 8:12. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి. ఆగండి, దేవుడు ఏమంటాడు తెలుసా? మళ్ళీ ఇప్పుడు దాకా ఏం చెప్పాడు? లోకాన్ని తిట్టాడు. ఇప్పుడు లోకాన్ని బాగు చేయి అంటున్నాడు. వెన్ యు ఆర్ ట్రైన్డ్, సెట్ ఫ్రీ. దీన్ని బాగు చేయి. నేను లోకమునకు, ఈ లోకములో ఉన్నవాడికి ఎవరికైనా తెలుసా వాడు లోకానికి వెలుగని? వాడికి తెలీదు. వాక్యములో నిలకడగా ఉన్నవాడికే, దేవుణ్ణి వెంబడించే వాడికి తెలుసు వాడు లోకానికి వెలుగు. ఒక తాగుబోతుడు నిన్ను చూసి మారాలి, ఒక దొంగ నిన్ను చూసి మారాలి, ఒక దుర్మార్గుడు నిన్ను చూసి మారాలి. నువ్వెవరు? లోకానికి వెలుగు. అందుకే కదా లోకములో ఉన్నవాడు కొట్టుకోడు, వాక్యము విన్నవాడు వాక్యం విన్నవాడు కొట్టుకోడు. కొట్టుకునేది ఎవరు? వాక్యము. లోకంలో ఉన్నవారు కొట్టుకుంటారు. ఇప్పుడు మమ్మ ఏమో ప్రార్థన చేద్దామని, డాడీ ఏమో సాలే ఆ పని. అట్లుంటుంది మన ఇంట్లో. లేదా డాడీ బాగా ప్రార్థన పరుడు కదా, డాడీ ఏమో ఒక 5 అధ్యాయాలు చదవమని, మమ్మీ ఏమో సగం అధ్యాయం చదువు, అన్నం ఉంటుంది మాడుతుంది ఆపి అని. రోజు ఎక్కడ కొట్లాట? వర్డ్ వర్సెస్ వాట్? వర్డ్. వాక్యము లోకము కొట్టుకుంటుంది రోజు జుట్టు పట్టుకొని. ఈరోజు వాక్యం తెలిసిన నీవు లోకములో ఉన్న వ్యక్తిని మార్చాలి. ఆమెన్. వాక్యం తెలిసిన నీవు లోకములో ఉన్న చీకట్లో ఉన్న వ్యక్తులు నువ్వు ఏం చేయాలా? మార్చాలి. ఆమెన్, ఆమెన్. చూడండి, ఈ లోకములో సువార్త ప్రకటించడానికి ఆయన 12 మందిని ఎన్నుకున్నాడు. హీ ఎలెక్టెడ్, హీ చూజన్ 12 disciples. వాట్? టు ప్రీచ్ ద గాస్పెల్ టు ద వరల్డ్. మీరు సర్వలోకంకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. గో టు ద కార్నర్స్ ఆఫ్ ద వరల్డ్ అండ్ ప్రీచ్ ద గాస్పెల్. ఎవరికి గాస్పెల్ ప్రీచ్ చేయాలి ఇప్పుడు మనం? వరల్డ్, లోకములో ఉన్న వారికి. ఒక దేవుని బిడ్డ లోకములో ఉండకూడదు, వాక్యము దేవుని బిడ్డలో ఉండాలి. ఆమెన్, హల్లెలూయా. అప్పుడు లోకములో ఉన్న వారందరినీ మనం కాపాడగలం. ఆమెన్. వారు నశించిపోకుండా, వారు కూలిపోకుండా, వాళ్ళు పడిపోకుండా మనల్ని కాపాడగలం. ఆమెన్, ఆమెన్. నీలో ఏముంది? వాక్యం ఉంది. వాడిలో ఏముంది? లోకం ఉంది. ఎవరు గెలవాలి? వాక్యములో నిలకడగా ఉన్నవాడే గెలవాలి. ఈరోజు వాక్యాన్ని వింటున్న బిడ్డలు కూడా ఓడిపోతున్నారు. లోకములో ఉన్నవారు యుద్ధము చేస్తుంటే, లోకములో ఉన్నవాడు వాక్యములో ఉన్నవాడిని ఓడిస్తున్నాడు. ఎస్ ఆర్ నో? ఎవరు? లోకములో ఉన్నవాడు దేవుని బిడ్డని, లోకములో ఉన్నవాడు చీకట్లో ఉన్నవాడు వెలుగులో ఉన్నవాడిని ఓడిస్తున్నాడు. అసలు మామూలు విషయం కాదు ఇది. సూపర్. అంతే. ఎప్పుడైతే నువ్వు వాక్యం చేత నింపబడతావో నువ్వు లోకములో అందరినీ బాగు చేయగలవు. ఆది యందు వాక్యం ఉంది, వాక్యము దేవుడి దగ్గర ఉంది, వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆమేన్. జీసస్ వాజ్ లోడెడ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. యేసు ప్రభు ఈ భూమి మీదకి వాక్యము చేత నింపబడి వచ్చాడు. ద లార్డ్ లోడెడ్ ద వర్డ్ ఇన్ జీసస్. అందుకనే యేసు ప్రభు దగ్గర ఎన్నో శోధనలు వచ్చాయి, ఒక్క శోధన కూడా ఆయన పడిపోలేదు. ఎందుకంటే ఆయనలో ఏముంది? నిలిచింది? వాక్యము నిలిచింది. ఆమేన్. వాక్యములో నిలిచిన వాడు పడిపోడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మనం ఏ మర్యాదలు విడిచిపెట్టాలి? లోక మర్యాదలు, ప్రిన్సిపాలిటీస్,
అంతే కదా, అదే చెప్పేది పెద్దలు. భర్త మా మాట వెంటలేదు బ్రదర్, ఒకటి నువ్వన్నా మారిపో, లేదా నాయన మార్చే ఎంత అంటారు. ఇంక వేరే ఆప్షన్ చెప్పరు. కొత్త ఏమన్నట్టు చెప్పంటారా నాయన అంటే, బే ఒకటి నువ్వన్నా మారిపో, లేదా అతనన్నా మార్చే అంటారు. అదేం చెత్త సామెత నాకు అర్థం కాదు. ఛీ. బెండ్ యువర్ నీస్, ఎవ్రీథింగ్ విల్ సెట్ ఫ్రీ. నువ్వు సరి చేయబడాలంటే దేవుడిని సరి చేస్తాడు. మీ ఆయన సరి చేయబడాలంటే మీ ఆయన సరి చేస్తాడు దేవుడు. నీ మోకాళ్ళ అనుభవం ఎన్నో జీవితాల్ని మారుస్తుంది. ఆమె ఎంతమందికి అర్థమవుతుంది వాక్యం? లోకమును ప్రేమించకూడదు. ఒకవేళ లోకమును ప్రేమిస్తే, లోకములు ఏముంది? గట్టిగా గట్టిగా, నువ్వు లోకమును ప్రేమించిన మరుక్షణం నీ ఇంటికి టంగ్ టక 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 ఏంటి? శ్రమలే శ్రమలు. బ్రదర్ అస్సలు బ్రదర్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతున్నాయి బ్రదర్, తగ్గట్లే బ్రదర్, తగ్గవు బ్రదర్. ఎందుకు? ఎవరిని ప్రేమిస్తున్నారు చెప్పాలి? లోకములో వస్తువుల్ని, లోకములో ఉన్న వాటి అన్నిటినీ ప్రేమిస్తూ ఉండు. దేవుడిని ఒక్కొక్క శ్రమను తీస్తూ ఉంటాడు. తీస్తాడా? నో 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 నో. లవ్ ద వర్డ్. వాక్యాన్ని ప్రేమించు. దేవుని శ్రమలన్నిటికీ ఫుల్ స్టాప్ పెడతాడు. ఆమెన్ ఆమెన్. లోకములో చాలా చీకటి ఉంది, లోకములో చాలా శ్రమలు ఉన్నాయి. వాటిని ప్రేమించకండి. ఇఫ్ యు ఆర్ లవింగ్ ద వరల్డ్, దట్ మీన్స్ యు ఆర్ ఇండైరెక్ట్లీ లవింగ్ వాట్? ప్రాబ్లమ్స్. యా. చిన్నపిల్లడికి ఎవరికైనా అప్పులు ఉంటాయమ్మా? ఉండవు కదా. పెద్దవాళ్ళకి బొచ్చుడు. ఎందుకంటే చిన్నపిల్లడు ఇంకా లోకంలోకి ఎంటర్ అవ్వాలా. వాడికి అసలు లోక జ్ఞానమే తెలియదు. అసలు వాడు ఓన్లీ పాలు నిద్ర తప్ప ఏం తెలియదు. మనము ఆ పాలు విడిచిన వెంటనే స్టార్ట్ చేస్తాం పాపం చేయడం. ఎవడెవరి దగ్గర అప్పులు తీసుకుందామా? నా డబ్బులు 5 రూపీస్, 10 రూపీస్, 100 రూపీస్. అప్పులు. లోకముతో స్నేహం. నిజంగా చిన్నపిల్లలు ఎంత ధన్యులు. వాళ్ళు హ్యాపీగా నిద్రపోతూ ఉంటారు. చూడముచ్చటగా ఉంటుంది కదా. మనమే నిద్రపోకుండా దెయ్యాల్లాగా డబ్బులు ఎవరిస్తారా, డబ్బులు ఎవరిస్తారా, అప్పులు ఏంటి? అప్పులే. మామూలు అప్పులు కాదు. Sometimes the Lord is telling, see them and learn something, man. See them and learn something. నువ్వు వాక్యము చేత నింపబడితే లోకములో అనేక మందిని మార్చగలవు. చాలామంది చెప్తా ఉంటారు, బ్రదర్ ఈ అబ్బాయి మారట్లేదు బ్రదర్, ఈ అమ్మాయి మారట్లేదు బ్రదర్. మనం మారలే కదా, అందుకే మారలేదు. మన వాక్యము చేత నింపబడితే లోకములోకి ఎవ్వడు వెళ్ళినా, హే నువ్వు లోకంలోకి వెళ్ళిపోయావా, ఓకే ఆల్రైట్ లెట్ మీ చేంజ్, పట్టుకొని లాక్కుంటూ వెళ్ళిపోవాలి అంతే. ఆమెన్ ఆమెన్. లోకములోకి వెళ్ళిపోయాడని వదిలేయకూడదు. లోకములోకి వెళ్ళినోండి లోకములోకి వెళ్ళి మరీ లాక్కొని రావాలా. రా దేవుడి దగ్గర వాక్యం చెప్తుంది, జాగ్రత్త, లోకమును ప్రేమించబాక. మమ్మీ ఆమె ఆ డ్రెస్ వేసుకుని నాకు కూడా డ్రెస్ కొని వా ప్లీజ్. ఈరోజు నువ్వు అటు చెయ్యి, రేపు కూడా నీకు కూతురు పడుతుంది. ఒక డ్రెస్ అడుగుతుంది, 2 డ్రెస్సులు అడుగుతుంది. ఈరోజు మీ మమ్మీ డాడీని మీ ఎంత టార్చర్ పెడతారో, రేపొద్దున మీకు పిల్లలు పుడతారు, వాళ్ళు అదే టార్చర్ పెట్టరు. డబుల్ పోర్షన్ అనాయింటింగ్. ఎంత? సో దయచేసి పిల్లలారా, స్టాప్ టార్చరింగ్ మదర్స్ అండ్ ఫాదర్స్. టార్చర్ చేయడం ఆపేయండి ప్లీజ్. నన్ను కూడా టార్చర్ పెట్టకండి. అంటే టార్చర్ పెట్టడం ఇప్పుడు అనలేదు. మీరు ఎప్పుడు టార్చర్ పెట్టరు నన్ను. మీరు పెట్టినా నేను అంత ఫీల్ అవ్వను. ఓకే, ఆమె అంత మంచివాడిని కాబట్టి నేను ఐఎమ్ వెరీ గుడ్ మాస్టర్. ఓకే, జాగ్రత్త. ఓకే, సో లోకములో ఉన్న వాటిని ఎప్పుడు కూడా మనం ప్రేమించు. ఎందుకు ప్రేమించద్దు అంటున్నాడంటే, మా స్టవ్ దగ్గరికి వెళ్ళపా. ఎందుకు వెళ్ళకూడదు? వెళ్ళు, కాలుతుంది. ఎందుకు వెళ్ళకూడదు? మా లోకమును ప్రేమించకూడదు అంటే ఎందుకు ప్రేమించకూడదు? సరే ప్రేమించు. 2 పాటను కొడుతుంది, దబా 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 దబా, వెనక ముందు దబ్బడు మొత్తం అదిరిపోద్ది దెబ్బలు. అప్పుడు చెప్పరు, సైలెంట్గా ఉంటారు. ఎందుకు వచ్చిన బాధ, కొడతాడరా మళ్ళీ వీడు చెప్తే కొడతాడు ఇప్పుడు నన్ను అని చెప్పి చెప్పరు. మా బాగున్నాడు, బాగానే ఉన్నాను, బాగానే ఉన్నారు, ఏమేం ప్రాబ్లం, అంత ఆల్ ఫైన్ అంత ఓకే. యాక్టింగ్లకు మామూలుగా కాదు, మీరు యాక్టింగ్లు కింగులు. చెప్తున్నాను, లోకంలోకి పోకండి, లోకంలోకి వెళ్ళకండి.
నిజం చెప్పేస్తున్నాను, దాంట్లో శ్రమ ఉంది. ఏముంది? శ్రమలు ఉన్నాయి. దేవుడు తెలిసే వచ్చాడు. ఎందుకు తెలుసా? ఈ లోకములో ఇరుక్కుపోయిన మనల్ని బయటికి లాగడానికి. రే రండిరా. అప్పుడు దేవుడికి కొన్ని దెబ్బలు తగిలినాయి, కొన్ని గాయాలు తగిలినాయి, కొన్ని ముళ్ళ కిరీటాలు, కొన్ని అవమానాలు, కొన్ని నిందలు. ఓ ఏమో పొలోమని నీ మీదకి వచ్చినవన్నీ ఆయన మీదకి వచ్చేసినాయి. అయినా ఆయన అన్నిటినీ జయించి నిన్ను బయటికి లాగేశాడు. ఆమెన్. ఈరోజు మనం లోకస్తులము కాము. ఆమెన్. ఈరోజు మనం లోకంలో ఉన్నాము కానీ లోకస్తులము కాము. చెప్పండి, నేను లోకంలో ఉన్నాను కానీ లోకస్తుని కాను. ఈరోజు నుంచి లోక మర్యాదలను నేను అనుసరించను. ఈరోజు నుంచి లోకములో ఉన్న ప్రతి ఒక్కరిని వాక్యము చేత వారిని కాపాడుతాను. నేను లోకమునకు వెలుగై ఉన్నాను. చెప్పాలి, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. యు ఆర్ ద లైట్ ఆఫ్ వాట్? వరల్డ్. యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, నాట్ యు ఆర్ ద లైట్ ఆఫ్ హెవెన్. హెవెన్ ఈజ్ ఆల్వేస్ లైట్. ఈ లోకానికి చీకటి కాబట్టి దేవుడు నేను లోకానికి వెలుగుగా మార్చాడు. ఆమేన్. చీకటి నీ లోపల పెట్టుకోబాక. నువ్వెవరు? వెలుగై ఉన్నావు. దేవుడిని వెలుగు చేసి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ లోకమును, లోకములో ఉన్న వాటినైనను ప్రేమించుకో. బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ వాట్? లస్ట్, 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 లస్ట్. ప్రతి ఒక్కటేంటి? లస్టే. వాక్యం ఓన్లీ వన్ అజెండా. వాట్? వర్డ్. యూ షుడ్ బి ద వర్డ్ లవర్స్. అందుకనే స్టార్టింగ్ సర్మన్ ముందు మీకు చెప్పించింది, నీ వాక్యము నాకు జీవాన్ని ఇస్తుంది, వెలుగునిస్తుంది. యూ నీడ్ టు లిసన్ అండ్ యూ నీడ్ టు హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్, నాట్ ద గాసిప్, నాట్ ద రాంగ్ వర్డ్స్, ద వాయిస్ ఆఫ్ గాడ్. హీ విల్ హీల్ యూ, హీ విల్ డెలివర్ యూ, హీ విల్ బ్లెస్ యూ. ఈరోజు నుంచి అందరి చేతిలో వాక్యం ఉండును గాక. అందరి చేతిలో బైబిల్ ఉన్నా ఉండకపోయినా, అర్థం కాల. అందరి చేతుల్లో బైబిల్ ఉన్నా ఉండకపోయినా నాకు అనవసరం. అందరి చేతిలో వాక్యం ఉండాలి, అందరి నోట్లో వాక్యం ఉండాలి, అందరి బ్రెయిన్లో వాక్యం ఉండాలి, అందరి హృదయంలో వాక్యం ఉండాలి. ఆమేన్. నీ చేతిలో బైబిల్ ఉన్నా లేకపోయినా నాకు అనవసరం. నేను అసలు పట్టించుకోను. అంటే బైబిల్ ఉంటే భక్తిపరుడా, బైబిల్ లేకపోతే భక్తిపరుడా? కాదుగా. I never judge with a Bible. No. That's the old system. అట్టని బైబిల్ తేవడం మానేకండి. తెచ్చుకోండి ప్లీజ్, కొంచెం చదువుకోవడానికి బాగుంటుంది. బట్ బైబిల్ మిమ్మల్ని కాపాడదు, వాక్యం మిమ్మల్ని కాపాడుతుంది. రెండు డిఫరెన్స్ ఏంటి తెలుసా? బైబిల్ ఈజ్ అ కలెక్షన్ ఆఫ్ మెనీ బుక్స్.